హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఫార్మా గైడ్. నేను మీ రాధాకృష్ణ. ఫార్మా న్యూస్ కి మీ అందరికీ స్వాగతం. ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం ఈ వీకెండ్ లో జరగబోతున్నటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ గురించి. సో ఆ కంపెనీస్ ఏంటి, వాళ్ళు ఏ డిపార్ట్మెంట్ కోసం అడుగుతున్నారు, ఆ డిపార్ట్మెంట్ కావాల్సింది ఫ్రెషర్సా లేక ఎక్స్పీరియన్సా, అండ్ అదే విధంగా ఈ ఇంటర్వ్యూస్ అన్ని ఎక్కడ జరుగుతున్నాయి, ఏ డేట్ లో జరుగుతున్నాయి అన్న విషయాన్ని ఈ వీడియోలో మనం క్లియర్ గా చర్చించుకుందాం. మనకి ఎందుకు ఆలస్యం, లెట్ us స్టార్ట్ అవర్ ఫార్మా గైడ్ ఛానల్. చూడండి ఫ్రెండ్స్, ఫార్మా న్యూస్ నెంబర్ 369 లో మొట్టమొదటిగా మనం చూస్తున్నటువంటి కంపెనీ వచ్చేసి జీవీకే బయో అని చెప్పొచ్చు. అండ్ అదే విధంగా ఈ ఇంటర్వ్యూస్ వచ్చేసి 5th May 2019 జరుగుతున్నాయి, అంటే సండే అని చెప్పొచ్చు. అండ్ అదే విధంగా టైమింగ్ వచ్చేసి మార్నింగ్ 9:30 AM నుంచి 12:30 PM వరకు ఈ ఇంటర్వ్యూస్ జరుగుతాయని చెప్పొచ్చు. నెక్స్ట్ మీరు గమనించినట్లయితే ఈ ఇంటర్వ్యూస్ వచ్చేసి పూర్తిగా వాక్ ఇన్ ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. సో దీనికోసం మీకు ఎలాంటి కాల్ లెటర్స్ కానీ రెఫరెన్స్ లెటర్స్ కానీ ఏమీ అవసరం లేదు. డైరెక్ట్ గా మీరు ఇంటర్వ్యూకి వెళ్ళిపోవచ్చు. అండ్ ఈ ఇంటర్వ్యూస్ ఎక్కడ జరుగుతున్నాయి అంటే వెనక కూడా వాళ్ళు ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. అది వచ్చేసి జీవీకే బయోసెన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్, రోడ్ నెంబర్ 15, ప్లాట్ నెంబర్ 28/A, ఐడిఏ, నాచారం, హైదరాబాద్, తెలంగాణ. ఇది వచ్చేసి వెన్ను అనమాట, అంటే ఇంటర్వ్యూస్ జరిగే చోటు అని చెప్పొచ్చు. నెక్స్ట్ మీరు గమనించినట్లయితే ఈ ఇంటర్వ్యూస్ వచ్చేసి ఏ డిపార్ట్మెంట్ కోసం జరుగుతుంది అంటే ప్రాసెస్ R&D కోసం జరుగుతుంది అని ఇక్కడ క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ వీళ్ళు అడుగుతున్న పొజిషన్ ఏంటి అంటే రీసెర్చ్ అసోసియేట్ మరియు సీనియర్ రీసెర్చ్ అసోసియేట్ కోసం అడుగుతున్నారని చెప్పొచ్చు. అండ్ నెంబర్ ఆఫ్ పొజిషన్స్ వచ్చేసి 6 వేకెన్సీస్ కింద వాళ్ళు చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే MSc ఆర్గానిక్ కెమిస్ట్రీ చేసిన ప్రతి ఒక్కరు కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ చూసుకున్నట్లయితే 2 to 5 years ఎవరికైతే రిలవెంట్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటుందో వాళ్ళందరూ కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఆ ఎక్స్పీరియన్స్ కూడా ఓన్లీ ప్రాసెస్ R&D మాత్రమే వీళ్ళు కన్సిడర్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వర్క్ లొకేషన్ చూసుకున్నట్లయితే హైదరాబాద్ అని ఇక్కడ క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ వాళ్ళు ఇక్కడ జాబ్ ప్రొఫైల్ కూడా మెన్షన్ చేయడం జరిగింది. ఎవరైతే ఇంటర్వ్యూకి వెళ్ళదలుచుకున్నారో వాళ్ళు ఈ పాయింట్స్ అన్ని మీరు పక్కగా ప్రిపేర్ అయిపోయి ఈ ఇంటర్వ్యూకి వెళ్ళినట్లయితే ఈజీగా గెట్ ఇన్ అవ్వచ్చు. నెక్స్ట్ మీరు గమనించినట్లయితే ఈ వీడియోను ఇక్కడే పాస్ చేసి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ 5 పాయింట్స్ మీరు పక్కగా ప్రిపేర్ అయిపోయి ఈ ఇంటర్వ్యూకి వెళ్ళినట్లయితే ఈజీగా గెట్ ఇన్ అవ్వచ్చు. ఒకవేళ ఈ యాడ్ ఇమేజ్ మీకు సరిగా విజిబుల్ కాకపోతే డైరెక్ట్ గా మన FB పేజ్ కి వచ్చేసి జీవీకే బయోకి సంబంధించినటువంటి యాడ్ ఇమేజ్ పంపించండి అని నన్ను మీరు అడిగినట్లయితే వెంటనే నేను మీకు రిప్లై ఇస్తాను. నెక్స్ట్ మీరు గమనించినట్లయితే ఈ ఇంటర్వ్యూకి గాను మీరు తీసుకెళ్లాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి అన్న విషయం గమనించినట్లయితే అప్డేటెడ్ CV, లాస్ట్ 3 months పే స్లిప్స్, లాస్ట్ ఇంక్రిమెంట్ లెటర్ కాపీ అండ్ 1 పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ మీరు తప్పనిసరిగా పట్టుకెళ్లాల్సి ఉంటుంది. సో చూసారు ఫ్రెండ్స్, ఇది జీవీకే బయో వాళ్ళు అడుగుతున్నటువంటి డాక్యుమెంట్స్ కింద మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మీరు గమనించినట్లయితే ఈ ఇంటర్వ్యూస్ ఓన్లీ ఎక్స్పీరియన్స్ వాళ్ళకే అడుగుతున్నారు కాబట్టి ఫ్రెషర్స్ అట్ ద సేమ్ టైం గర్ల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ ఈమెయిల్ ఐడికి మీ డాక్యుమెంట్స్ పంపించడం ద్వారా ఫ్యూచర్ లో జీవీకే బయోకి సంబంధించినటువంటి ఎలాంటి ఫార్మా ఇంటర్వ్యూస్ ఉన్న అప్డేట్స్ ఉన్న ఫస్ట్ మీకు ఇంటిమేట్ చేస్తారు. సో ఆ మెయిల్ ఐడి వచ్చేసి sridevi.mainepalli@gvkbio.com అని ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయబడింది. సో చూసారు ఫ్రెండ్స్, ఇది జీవీకే బయో సెన్సెస్ వాళ్ళు అడుగుతున్నటువంటి పూర్తిగా ఎక్స్పీరియన్స్ వాళ్ళకి కావాల్సినటువంటి ప్రాసెస్ R&D ఫార్మా ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. అండ్ ఒకవేళ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోతే ఎవరికైతే ఈ జాబ్ నీడ్ ఉంటుందో అండ్ ఎవరైతే ఇలాంటి జాబ్స్ కోసం హైదరాబాద్ లో వెయిట్ చేస్తుంటారో వాళ్ళకి ఈ వీడియోను షేర్ చేయండి. నెక్స్ట్ మనము అనదర్ కంపెనీ చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి ఆస్పిరో ఫార్మా అని చెప్పొచ్చు. అంటే అదేవిధంగా ఇది కూడా పూర్తిగా వాకిన్ ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. సో దీనికోసం మీకు ఎలాంటి కాల్ లెటర్స్ కానీ రెఫరెన్స్ లెటర్స్ కానీ ఏమీ అవసరం లేదు. డైరెక్ట్ గా మీరు ఇంటర్వ్యూకి వెళ్ళిపోవచ్చు. అండ్ ఈ ఇంటర్వ్యూస్ ఎప్పుడు జరుగుతున్నాయి అంటే 5th May 2019 జరుగుతున్నాయి, అంటే సండే అని చెప్పొచ్చు. అండ్ అదేవిధంగా టైమింగ్ చూసుకున్నట్లయితే మార్నింగ్ 10 AM నుంచి 1 PM వరకు ఈ ఇంటర్వ్యూస్ జరుగుతాయని చెప్పొచ్చు. నెక్స్ట్ ఈ ఇంటర్వ్యూస్ ఎక్కడ జరుగుతున్నాయి అంటే వెనక కూడా ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. అది వచ్చేసి హెట్రో కార్పొరేట్ 7-2-A2 ఇండస్ట్రియల్ ఎస్టేట్, సనత్ నగర్, హైదరాబాద్, తెలంగాణ. ఇది వచ్చేసి వెను అనమాట, అంటే ఇంటర్వ్యూస్ జరిగే చోటు అని చెప్పొచ్చు. నెక్స్ట్ మీరు గమనించినట్లయితే ఈ ఇంటర్వ్యూస్ వచ్చేసి అటు ఫ్రెషర్స్ వెళ్ళొచ్చు, అట్ ద సేమ్ టైం ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. ముఖ్యంగా మీరు గమనించినట్లయితే ఇవి వచ్చేసి పూర్తిగా R&D జాబ్స్ అని చెప్పొచ్చు, అంటే AR&D, FR&D కి సంబంధించినటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ కింద మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనం గమనించినట్లయితే ఈచ్ అండ్ ఎవరీ డిపార్ట్మెంట్ లో వారిగా చర్చించుకున్నట్లయితే ముందుగా AR&D కోసం అడుగుతున్నారు, అంటే అనలిటికల్ R&D కోసం అడుగుతున్నారు. ఇందుకు గాను వీళ్ళ పొజిషన్ వచ్చేసి ఆఫీసర్ మరియు ఎగ్జిక్యూటివ్ స్థాయిలో అడగడం జరుగుతుంది. నెక్స్ట్ వీళ్ళ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే B Pharma, M Pharma మరియు MSc కెమిస్ట్రీ చేసిన ప్రతి ఒక్కరు కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వీళ్ళ ఎక్స్పీరియన్స్ చూసుకున్నట్లయితే 1 to 5 years ఎవరికైతే రిలవెంట్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటుందో వాళ్ళందరూ కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వీటికి సంబంధించినటువంటి జాబ్ ప్రొఫైల్ ఏంటి అన్న విషయం గమనించినట్లయితే వాళ్ళు ఇక్కడ క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. అది వచ్చేసి ఎక్స్పీరియన్స్ ఇన్ ఇంజెక్టబుల్ అనలిటికల్ మెథడ్ డెవలప్మెంట్, అనలిటికల్ మెథడ్ వాలిడేషన్, హ్యాండ్లింగ్ KF టైటర్, UV, IR,
SOR, HPLC అండ్ ఫైనల్ గా GC. ఎవరైతే ఇంటర్వ్యూకి వెళ్ళదలుచుకున్నారో వాళ్ళు ఈ పాయింట్స్ అన్ని మీరు పక్కగా ప్రిపేర్ అయిపోయి ఇంటర్వ్యూకి వెళ్ళినట్లయితే ఈజీగా గెట్ ఇన్ అవ్వచ్చు. సో చూసారు ఫ్రెండ్స్, ఇది R&D డిపార్ట్మెంట్ కావాల్సినటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ మనము అనదర్ డిపార్ట్మెంట్ చూసుకున్నట్లయితే FR&D కోసం, ఫార్ములేషన్ R&D కోసం అడుగుతున్నారని చెప్పొచ్చు. అండ్ వీళ్ళు అడుగుతున్న పొజిషన్ చూసుకున్నట్లయితే ఆఫీసర్ మరియు సీనియర్ ఎగ్జిక్యూటివ్ కోసం అడుగుతున్నారు. నెక్స్ట్ వీళ్ళ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే B Pharma మరియు M Pharma వాళ్ళను మాత్రమే అడగడం జరుగుతుంది. నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ చూసుకున్నట్లయితే 2 to 5 years ఎవరికైతే రిలవెంట్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటుందో వాళ్ళందరూ కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ జాబ్ ప్రొఫైల్ కూడా వాళ్ళు ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఎవరైతే ఇంటర్వ్యూకి వెళ్ళదలుచుకున్నారో వాళ్ళు ఈ పాయింట్స్ అన్ని మీరు పక్కగా ప్రిపేర్ అయిపోయి ఈ ఇంటర్వ్యూకి వెళ్ళినట్లయితే ఈజీగా గెట్ ఇన్ అవ్వచ్చు. ఇప్పుడు మనము ఆ పాయింట్స్ చూసుకున్నట్లయితే హ్యావింగ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఫార్ములేషన్ డెవలప్మెంట్ ఆఫ్ సింపుల్ ఇంజెక్టబుల్ అండ్ కాంప్లెక్స్ ఇంజెక్టబుల్ లిపోజోమ్స్, డిపోట్, పెరెంట్రల్ సస్పెన్సెస్, ఎమల్షన్స్ అండ్ ఆప్థాల్మిక్ సస్పెన్షన్స్ అని ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయబడింది. సో ఈ పాయింట్స్ అన్ని మీరు పక్కగా నోట్ డౌన్ చేసుకొని పూర్తిగా చదువుకుని ఈ ఇంటర్వ్యూకి వెళ్లాల్సి ఉంటుంది. సో చూసారు ఫ్రెండ్స్, ఇది FR&D డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి పూర్తిగా ఎక్స్పీరియన్స్ వాళ్ళకి కావాల్సినటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ మనము అదే డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి ఫ్రెషర్స్ కావాల్సినటువంటి జాబ్స్ చూసుకున్నట్లయితే వీళ్ళు అడుగుతున్నటువంటి పొజిషన్ వచ్చేసి ట్రైనీ ఆఫీసర్ కోసం అడుగుతున్నారు. అండ్ వీళ్ళ క్వాలిఫికేషన్ వచ్చేసి M Pharma వాళ్ళు మాత్రమే అడగడం జరుగుతుంది. అండ్ వీళ్ళ ఎక్స్పీరియన్స్ చూసుకున్నట్లయితే ఫ్రెషర్స్ ను మాత్రమే అడగడం జరుగుతుంది. నెక్స్ట్ మీరు గమనించినట్లయితే ఈ ఇంటర్వ్యూకి గాను మీరు ప్రిపేర్ అవ్వాల్సిన పాయింట్స్ ఏంటి అన్న విషయం గమనించినట్లయితే క్యాండిడేట్ షుడ్ హ్యావ్ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్, మేల్ క్యాండిడేట్స్ ప్రిఫర్డ్ ఇన్ ఎ వ్యూ ఆఫ్ ఫంక్షనల్ రిక్వైర్మెంట్ అని ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయబడింది. సో ఫ్రెషర్స్ ను మాత్రమే అడుగుతున్నారంటే ఏ బ్యాచెస్ వాళ్ళని అడుగుతున్నారు అన్న విషయం గమనించినట్లయితే 2016, 17, 18 అండ్ 19 లో ఎవరైతే పాస్అవుట్ అయింటారో వాళ్ళందరూ కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. సో చూసారు ఫ్రెండ్స్, ఇది పూర్తిగా R&D కి సంబంధించినటువంటి అటు AR&D కి మరియు FR&D కి కావాల్సినటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ మనము ఈ ఇంటర్వ్యూస్ సండే జరుగుతున్నాయి కాబట్టి ఎవరైతే ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోతారో వాళ్ళు ఇక్కడ కనిపిస్తున్న ఈ మెయిల్ ఐడికి మీ డాక్యుమెంట్స్ పంపించడం ద్వారా ఫ్యూచర్ లో ఆస్పిరోకి సంబంధించిన ఎలాంటి ఫార్మా ఇంటర్వ్యూస్ ఉన్న అప్డేట్స్ ఉన్న ఫస్ట్ మీకు ఇంటిమేట్ చేస్తారు. సో ఆ మెయిల్ ఐడి వచ్చేసి aspirohr@aspiropharma.com అని ఒకటి క్లియర్ గా మెన్షన్ చేయబడింది. సో చూసారు ఫ్రెండ్స్, ఇది ఆస్పిరో ఫార్మా వాళ్ళు అడుగుతున్నటువంటి పూర్తిగా ఫ్రెషర్స్ కి ఎక్స్పీరియన్స్ కి కావాల్సినటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. ఇంట్రెస్ట్ వాళ్ళు ట్రై చేయండి. అండ్ ఒకవేళ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోతే ఎవరికైతే ఈ జాబ్ నీడ్ ఉంటుందో అండ్ ఎవరైతే ఇలాంటి జాబ్స్ కోసం హైదరాబాద్ లో వెయిట్ చేస్తుంటారో వాళ్ళకి ఈ వీడియోను షేర్ చేయండి. నెక్స్ట్ మనము అనదర్ కంపెనీ చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి హిండీస్ ల్యాబ్ ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పొచ్చు. ఇది కూడా పూర్తిగా వాకిన్ ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. సో దీనికోసం మీకు ఎలాంటి కాల్ లెటర్స్ కానీ రెఫరల్ లెటర్స్ కానీ ఏమీ అవసరం లేదు. డైరెక్ట్ గా మీరు ఇంటర్వ్యూకి వెళ్ళిపోవచ్చు. అండ్ ఈ ఇంటర్వ్యూస్ ఎప్పుడు జరుగుతున్నాయంటే 2 రోజులు జరుగుతున్నాయి, 4th May అండ్ 5th May. ఈ రోజు ఆల్రెడీ టైం అయిపోయింది కాబట్టి రేపు మీకు వెళ్ళే ఛాన్స్ ఉందని చెప్పొచ్చు. నెక్స్ట్ ఈ ఇంటర్వ్యూస్ జరిగే టైమింగ్ చూసుకున్నట్లయితే మార్నింగ్ 9:30 AM నుంచి 4 PM వరకు ఈ ఇంటర్వ్యూస్ జరుగుతాయని చెప్పొచ్చు. నెక్స్ట్ ఈ ఇంటర్వ్యూస్ ఎక్కడ జరుగుతాయి అంటే వెనుకూడలు ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. అది వచ్చేసి కార్పొరేట్ ఆఫీస్ బిసైడ్ బాటా షోరూమ్ నియర్ ఎర్రగడ్డ రైతు బజార్ హైదరాబాద్. ఇది వచ్చేసి వెను అనమాట, అంటే ఇంటర్వ్యూస్ జరిగే చోట అని చెప్పొచ్చు. నెక్స్ట్ మీరు గమనించినట్లయితే ఈ ఇంటర్వ్యూకి గాను వీళ్ళడుతున్న డిపార్ట్మెంట్స్ ఏంటి అంటే క్వాలిటీ అష్యూరెన్స్, క్వాలిటీ కంట్రోల్, ప్రొడక్షన్ మరియు వేర్ హౌస్ కోసం అడుగుతున్నారని చెప్పొచ్చు. ముందుగా మనము ఈచ్ అండ్ ఎవ్రీ డిపార్ట్మెంట్ వారిగా చెక్ చేసుకున్నట్లయితే క్వాలిటీ అష్యూరెన్స్ కోసం అడుగుతున్నారు. అండ్ వీళ్ళకు ఉండాల్సిన ఎక్స్పీరియన్స్ చూసుకున్నట్లయితే 2 to 8 years వరకైతే రిలవెంట్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటుందో వాళ్ళందరూ కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే MSc, B Pharma మరియు M Pharma క్యాండిడేట్స్ మాత్రమే వీళ్ళు అడగడం జరుగుతుంది. నెక్స్ట్ అనదర్ డిపార్ట్మెంట్ వచ్చేసి QC కోసం అడుగుతున్నారు. అండ్ వీళ్ళ ఎక్స్పీరియన్స్ వచ్చేసి 2 to 5 years వరకైతే రిలవెంట్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటుందో వాళ్ళందరూ కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ వీళ్ళ క్వాలిఫికేషన్ వచ్చేసి MSc, B Pharma మరియు M Pharma వాళ్ళని మాత్రమే అడగడం జరుగుతుంది. నెక్స్ట్ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ చూసుకున్నట్లయితే డాక్యుమెంటేషన్ కోసం అడుగుతున్నారని చెప్పొచ్చు. అండ్ వీళ్ళ ఎక్స్పీరియన్స్ వచ్చేసి 2 to 5 years రిలవెంట్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు మాత్రమే వీళ్ళు కన్సిడర్ చేయడం జరుగుతుంది. అండ్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే BSc మరియు MSc వాళ్ళను మాత్రమే అడగడం జరుగుతుంది. నెక్స్ట్ వేర్ హౌస్ డిపార్ట్మెంట్ చూసుకున్నట్లయితే 1 to 3 years ఎవరికైతే వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటుందో వాళ్ళందరూ కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ వీళ్ళ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే BSc, BCom మరియు MCom చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఇవి ఎంతగానో ఉపయోగపడతాయని చెప్పొచ్చు. నెక్స్ట్ ఫైనల్ గా చూసుకున్నట్లయితే ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ కోసం అడుగుతున్నారు. ఇది కూడా 2 to 8 years వరకైతే వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటుందో వాళ్ళందరూ కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ వీళ్ళ క్వాలిఫికేషన్ వచ్చేసి BSc మరియు MSc క్యాండిడేట్స్ మాత్రమే వీళ్ళు అడగడం జరుగుతుంది. సో చూసారు ఫ్రెండ్స్, ఇది వివిధ రకాల డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి హిండీస్ ల్యాబ్ వాళ్ళు అడుగుతున్నటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ మనము ఈ ఇంటర్వ్యూకి కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి అన్న విషయం గమనించినట్లయితే అప్డేటెడ్ రెజ్యూమ్, ప్రెజెంట్ కంపెనీ అపాయింట్మెంట్ లెటర్, 3 months pay slips, ఆధార్ కార్డ్, ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ జిరాక్స్ కాపీస్, ప్రీవియస్ కంపెనీ ఎక్స్పీరియన్స్ లెటర్స్ మీరు తప్పనిసరిగా పట్టుకెళ్లాల్సి ఉంటుంది. సో చూసారు ఫ్రెండ్స్, ఇవి ఈ ఇంటర్వ్యూకి మీరు తీసుకెళ్లాల్సి ఉంటే డాక్యుమెంట్స్ కింద మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వాళ్ళు ఇక్కడ మెయిల్ ఐడి కూడా మెన్షన్ చేయడం జరిగింది. సో ఎవరైతే ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోతారో ముఖ్యంగా మీరు గమనించినట్లయితే వీళ్ళు పూర్తిగా ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ కి అడుగుతున్నారు కాబట్టి
ఫ్రెషర్స్ అట్ ద సేమ్ టైం గర్ల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ ఇమెయిల్ ఐడికి మీ డాక్యుమెంట్స్ పంపించడం ద్వారా ఫ్యూచర్ లో హిందీస్ ల్యాబ్ సంబంధించిన ఎలాంటి ఫార్మా ఇంటర్వ్యూస్ ఉన్న అప్డేట్స్ ఉన్న ఫస్ట్ మీకే ఇంటిమేట్ చేస్తారు. సో ఆ మెయిల్ ఐడి వచ్చేసి suresh.y@hindyslabs.com అని ఒకటి క్లియర్ గా మెన్షన్ చేయబడింది. ఇక్కడ వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ కూడా మీకు పొందుపరచడం జరిగింది. సో ఈ ఇంటర్వ్యూస్ మీద కానీ, ఈ వెన్యూ మీద కానీ అండ్ ఈ డిపార్ట్మెంట్స్ మీద కానీ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా, క్వారీస్ ఉన్నా డైరెక్ట్ గా మీరు ఈ స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి కాంటాక్ట్ నెంబర్ కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాతనే ఈ ఇంటర్వ్యూకి వెళ్లాల్సి ఉంటుంది. సో చూసారు ఫ్రెండ్స్, ఇది హిందీస్ ల్యాబ్స్ వాళ్ళు అడుగుతున్నటువంటి పూర్తిగా ఎక్స్పీరియన్స్ వాళ్ళకి కావాల్సినటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. అండ్ ఒకవేళ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోతే ఎవరికైతే ఈ జాబ్ నీడ్ ఉంటుందో అండ్ ఎవరైతే ఇలాంటి జాబ్స్ కోసం హైదరాబాద్ లో వెయిట్ చేస్తుంటారో వాళ్ళకి ఈ వీడియోను షేర్ చేయండి. చూసారు ఫ్రెండ్స్, ఇవి ఈ వీకెండ్ లో జరగబోతున్నటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్. పైన చర్చించుకున్నటువంటి అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించి, ఆ క్వాలిఫికేషన్ సంబంధించి అండ్ అదే విధంగా ఆ ఎడ్యుకేషన్ సంబంధించి మీకు యాప్ట్ అనిపిస్తే తప్పకుండా ఈ ఇంటర్వ్యూస్ ని యూస్ చేసుకోండి. అండ్ ఒకవేళ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోతే ఎవరికైతే ఈ జాబ్ నీడ్ ఉంటుందో అండ్ ఎవరైతే ఇలాంటి జాబ్స్ కోసం వెయిట్ చేస్తుంటారో వాళ్ళకి ఈ వీడియోను షేర్ చేయండి. అండ్ అంతేకాకుండా ఇలాంటి మరిన్ని జాబ్స్ మీరు పొందాలనుకుంటే ఈ వీడియోను లైక్ చేయండి. అండ్ అదే విధంగా మీకు ఇలాంటి డౌట్స్ ఉన్నా, క్వారీస్ ఉన్నా డైరెక్ట్ గా కమెంట్ బాక్స్ లో టైప్ చేయండి. వెంటనే నేను మీకు రిప్లై ఇస్తాను. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయగానే పని అయిపోలేదు గైస్, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని మీరు ప్రెస్ చేయడం ద్వారా నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా అలర్ట్స్ వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.